ఫ్రెండ్స్ ఈ ఫోటో చూడండి. సో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వితిన్ సెకండ్స్లో మనమైతే పిక్సెల్ అప్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫోటో బాగుందా బాగాలేదని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మన మొబైల్న పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా. సో పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిటే ఫోటో ఉంటుంది. సో ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో అక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టూల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే సో నెక్స్ట్ అయితే ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. కింద HUE ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఇప్పుడు ఈ యొక్క వైట్ లైన్ ఈ విధంగా అటు ఇటు అంటే మీకు కలర్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. నేను జస్ట్ 3 పెట్టాను, ఇక్కడ చూడండి 3 పెట్టాను. ఓకే, పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటో సెట్ కాదు, ఇంకొక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, ఈ యొక్క ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకొని ఈ యొక్క ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుని పైన రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకుని మనకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంటుంది, ఈ యొక్క ఫోటోని కూడా జూమ్ చేసుకొని కింద రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని ఈ యొక్క ఫోటో కూడా ఇంకో చిన్న ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకే, రిమూవ్ బిజీ చేసుకోండి, అంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ఎరేజ్ సింబల్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ అలాగే హైడ్నెస్ తగ్గించుకొని ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో కింద ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా, సో ఈ విధంగా డ్రా చేస్తే మనకి ఈ యొక్క ఫోటో అనేది మనకు ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే కలిసిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా చేసుకోండి. ఓకే, నేను చేస్తున్నాను చూడండి. ఓకే, ఓకే ఈ యొక్క ఫోటో కూడా ఇప్పుడు ఈ ఫోటో కూడా చేయండి. ఓకేనా, సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈ విధంగా చేస్తారు కదా, ఈ ఫోటోని ఈ విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ HUE మీద ట్యాప్ చేసుకుని ఇప్పుడు ఈ యొక్క ఫోటో మనకు కరెక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకొని -103 అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకేనా, ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసి HUE వచ్చేసి దీన్ని కూడా 103 పెట్టుకోండి. ఓకే, అంటే మనకు ఈ యొక్క ఫోటో అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒపాసిటీ ఉంటుంది, పైన రైట్ క్లిక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి మీరు తగ్గించుకోండి. ఓకేనా, ఒక 62 పెట్టుకోండి. అలాగే ఈ ఫోటో కూడా సేమ్ ఒపాసిటీ తగ్గించుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇవి కొంచెం స్మాల్గా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫోటోని కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఓకే, కింద ఈ విధంగా డ్రా చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ జస్ట్ మీ యొక్క పేరు ఉంటుంది కదా, సో అదైతే టైప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఆల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ నేమ్ అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. నేను జస్ట్ సిగ్నేచర్ అని ట్యాప్ చేశాను, ఇక్కడ ఫాంట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ ఫాంట్ కొంచెం అంటే ఈ యొక్క టెక్స్ట్ని మీరు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద మనకు షాడో ఉంటుంది, షాడో అయితే ఎనేబుల్ చేసుకొని ఈ షాడో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సెట్టి ఉంది కదా, సో సెట్టి అని టైప్ చేసుకోండి. ఓకే, ఓకే కీర్తి శెట్టి. ఓకే, చిన్నగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి వేరేది ఏమైనా చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా, దీని కలర్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకోండి, లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఓకే స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టుకోండి. దీన్ని కూడా స్ట్రోక్ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే యాడ్ చేసుకోండి, లుక్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకేనా, ఓకే ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకుని పైన సెర్చింగ్ వచ్చేసి జస్ట్ ఫ్లవర్స్ అని టైప్ చేయగానే మనకు చాలా కొన్ని ఎఫెక్ట్ అయితే వస్తాయి. సింపుల్గా స్టార్టింగ్లో ఎఫెక్ట్ అయితే తీసుకొని దీన్ని విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత
పైన డౌన్లోడ్ మీ టాప్ చేసుకున్నాం మనకు ఈ యొక్క ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.